భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మరో 2 టెస్టులు ఉండగానే ఆటకు వీడ్కోలు చెప్పాడు. బ్రిస్బేన్ టెస్టు ముగియగానే స్వదేశం వచ్చేశాడు. అశ్విన్ ఇచ్చిన సడన్ షాక్ నుంచి అభిమానులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో అశ్విన్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. ఏస్ స్పిన్నర్ ను అభినందించారు. అశ్విన్ ను ప్రశంసిస్తూ లేఖ రాశారు. రిటైర్మెంట్ నిర్ణయంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. మరిన్ని ఆఫ్ బ్రేక్స్ కోసం ఎదురు చూసిన సమయంలో క్యారం బాల్ తో సర్ప్రైజ్ చేశావన్నారు. అయితే ఇలాంటి ప్రకటన చేయడం సవాల్తో కూడిన విషయం అన్నారు. టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన చేసిన సందర్భాలను గుర్తు చేశారు. టీమిండియా కోసం పర్సనల్ లైఫ్ ను పక్కన పెట్టావని చెప్పుకొచ్చారు. తల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు టీమిండియా కోసమే ఆలోచించావన్నారు. గ్రౌండ్ లో 99 జెర్సీని మిస్ అవుతామన్నారు. ఆటపై అశ్విన్ కున్న కమిట్మెంట్ ను ప్రశంసించారు. కష్టాల్లో కూడా అంకిత భావంతో ఆడిన తీరును మెచ్చుకున్నారు. 2022 టీ20 వరల్డ్ కప్ నాటి రోజులను ప్రధాని మోదీ గుర్తు చేశారు. పాకిస్తాన్ పై ఆడిన తీరు అద్భుతమన్నారు. వైడ్ బాల్ ను వదిలేయడం, ఆ తర్వాత విన్నింగ్ షాట్ ను రిమైండ్ చేశారు. సమయస్ఫూర్తిగా క్రీజ్ లో కదిలావన్నారు. టీమిండియా విజయాల్లో ప్రత్యేకమైన ముద్ర వేశావన్నారు. పరిస్థితులకు తగినట్టుగా ఆడావన్నారు. అందుకు ఇంజనీరింగ్ విద్య కూడా కారణమై ఉండొచ్చన్నారు. అశ్విన్ ఎక్స్పీరియన్స్ ను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. యూట్యూబ్ లో కుట్టి స్టోరీస్ ను కొనసాగించాలని లేఖలో ప్రధాని మోదీ రాసుకొచ్చారు. అశ్విన్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ లో సాధించిన ప్రతి వికెట్ ప్రత్యేకమైనదన్నారు. టెస్టుల్లో ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నావని ప్రశంసించారు. 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో అశ్విన్ రోల్ మరువలేనిదన్నారు. 5 వికెట్ల ప్రదర్శనలు, కీలక సమయాల్లో సాధించిన పరుగులను ప్రధాని మోదీ గుర్తు చేశారు. అశ్విన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అశ్విన్ కు ప్రధాని మోదీ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా స్టార్ స్పిన్నర్ సాధించిన ఘనతలను గుర్తు చేసుకుంటున్నారు.